హాయ్ ఎవ్రీవన్, ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ చేసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి దాంట్లో నూనె వేయండి. అండ్ ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఒక ఎర్రగడ్డ కూడా వేసాను. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత టమోటాస్ వేసాను. అండ్ ఎర్రగడ్డ టమోటా కొంచెం మగ్గాలని చెప్పి నేను మూత పెట్టాను. మూత తీసిన తర్వాత కొద్దిసేపు మగ్గాయి. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత మనం తెచ్చుకున్న చికెన్ కలిపేసాను ఫుల్గా. ఆ తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కల్లుప్పు వేసి బాగా మిక్స్ చేశాను. అండ్ మూత పెట్టేశాను కొద్దిసేపు ముక్క ఉడుకుతుందని. మూత తీసిన తర్వాత 2 స్పూన్స్ కారపొడి, 3 స్పూన్స్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేశాను. ఎందుకంటే మసాలాలు కలుస్తాయని మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్, మీకు కావాలంటే 2 గ్లాస్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అండ్ ఈ టైంలోనే మనం టేస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువైతే వేసుకోండి. నాకైతే సరిపోయింది పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనం చికెన్ మసాలా వేసి కొద్దిసేపు ఫ్రై చేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలా. అండ్ మూత తీసిన తర్వాత కొత్తిమీర వేసి హాట్గా సర్వ్ చేసుకొని తినడమే.